నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, పార్టీ ఫిరాయింపులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 60 సీట్లతో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 30కి పైగా ఉన్న సీట్లు అటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. గెలిచిన కొన్ని రోజులకే, గెలిచిన వెంటనే ఒక్కో ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన విషయం మనకు తెలిసిందే. సో పార్టీ ఫిరాయింపులు ఎందుకు చేయాల్సి వస్తుంది? పార్టీ ఫిరాయింపుల కార్యక్రమం ఈ ప్రభుత్వంతో మొదలు కాలేదు. గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ హయాంలో కావచ్చు, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ హయాంలో వైఎస్ ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, రోషి అందరి హయాంలో పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి. ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. ఇదే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చిలే. ఒక్కసారి నిజం మాట్లాడుకుంటే టీడీపీ వాళ్ళు విమర్శించే వాదన ఇది టీఆర్ఎస్ కాదు, టీటీడీపీ అంటే తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతలు ఉన్న పార్టీ. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అయితే కేసీఆర్ గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, దాంట్లో ఉన్న నాయకులు చాలామంది టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరగాల్సి వస్తుంది? ఎందుకు ఫిరాయించిన వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఏం అడ్డం వస్తుంది? ఒకవైపు జస్టిస్ గవాయ్ గారు, ఇటు చీఫ్ జస్టిస్ గవాయ్, ఇంకా ఇటు జస్టిస్ మహాసా ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ పైన ఉత్తర్వులు కూడా కొట్టివేసింది. అంటే ఈ ఫిరాయింపులు ఎవరైతే చేసిల్లో దానికి మేము స్పీకర్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా హైకోర్టు అటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాలేసింది. కానీ ఎక్కడ కూడా ప్రస్తుతం ఉన్న స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఎక్కడ కూడా స్పందించడం లేదు. అంటే ఎందుకు ఇతర పార్టీల నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? అంటే ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు సరిపోరా? అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదా? మేము పార్టీ నిర్మించినాం, కొట్లాడి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళు తెలంగాణని పాలించింది, మేము అధికారంలోకి వచ్చినాం, కానీ మాకు ఈ సీట్లు సరిపోవు, మళ్ళీ కేసీఆర్ ఏదైనా స్ట్రాటజీ వాడితే, అంటే గతంలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలను తీసుకోండు, కేసీఆర్ బలమైన ఆ స్థానాన్ని తెలంగాణలో నిలుపుకున్నాడు, మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రానికి ఇట్లా ట్రై చేస్తారు. సో దానికన్నా ముందే మేమే స్ట్రాటజీ చేసుకుని దాంట్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు మేము తీసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మనం అనుకుందాం. లేదంటే మహారాష్ట్రలో జరిగినట్టు ఈ షిండే పాలిటిక్స్ ఏదైతే ప్రభుత్వం మధ్యలోకి వచ్చిన తర్వాత అటు అయితే శివసేన పూర్తి స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలో విడిపోయినట్టు కూడా మనకు వార్తలు వచ్చి ఆ విధంగా ఏమైనా అయ్యే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో? నిజంగా ఫిరాయింపుల ఈ ప్రోత్సాహం ఎందుకు జరుగుతుంది? ఏ పార్టీ అయినా ప్రజలు చాలా వరకు ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ వ్యక్తిని చూసే కన్నా ఆ పార్టీని చూసి చాలామంది ఓట్లు వేస్తారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు చాలా ఉన్నారు. సరే, ఇప్పుడు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కూతుర్ల కోసమో, లేకపోతే వాళ్ళ కొడుకు కోసమో, ఫ్యూచర్ రాజకీయం కోసమో, లేకపోతే వాళ్ళ పైన ఉన్న కేసుల కోసమో, ఇంకోటి కోసం పార్టీని ఫిరాయించిలు. సో ఫిరాయించిన వాళ్ళు ఏదైతే ఈ నాయకులు నమ్ముకున్న కార్యకర్తలు పూర్తి అన్యాయం అయిపోయారు. అంటే కష్టపడి గెలిపించిండ్రు, ప్రజల్లో తిరిగిండ్రు, వార్డు తిరిగిండ్రు, ఇటు మండల్లో తిరిగిండ్రు. సో వాళ్ళని మోసం చేసినట్టు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడుతుంది. అంటే మనం ఇట్లయితే విమర్శిస్తే కుదరదు, లీగల్గా వెళ్దాం, హైకోర్టులో మనం అటు పిటిషన్ వేద్దాం. అయితే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఇటు మన కేపీ వివేకానంద గారు కూడా ఇద్దరు కలిసి అటు పిటిషన్ వేయడం జరిగింది. అయినా కూడా చాలా రోజుల నుంచి, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, అంటే 1.5 సంవత్సరంన్నర అవుతుంది పార్టీ ఫిరాయించి. సో ఎక్కడ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోలేరు. హైకోర్టు అంటే స్పీకర్ అంటే హైకోర్టు అంటూ ఎవరు కూడా నిర్ణయం తీసుకుంటలేరు. ఒకవైపు కోమటిరెడ్డి అయితే డైరెక్ట్ చెప్పేస్తున్నాం, మా పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు చేయలేరు, వాళ్ళకి ఏమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి గారు కూడా బలంగా చెప్పడం జరుగుతుంది. సో నిజంగా పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాలన్నా వద్దా? ఇప్పుడు పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో గెలిచే అవకాశం లేదని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా రాజీనామా చేయకుండా ఇతర పార్టీలోకి వెళ్ళిళ్ళు. దానిలో ప్రధానంగా ఉన్న కడియం శ్రీ గారి ఇటు ఏదైతే పోచారం శ్రీనివాస్, ఇటు గూడెం మైపాల్ రెడ్డి, అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీతోని అనుబంధం ఉన్న, అంటే గతంలో 9.5 ఏళ్ళు బలంగా బీఆర్ఎస్ పార్టీతో, అంటే కడియం శ్రీ గారు అయితే టీడీపీ నుంచి వచ్చిన అది వేరే విషయం, తెలంగాణ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారు, అది పక్కన పెడితే అటు కడియం శ్రీ గారు కోరినా కూడా, అంటే నేను పార్టీ మారద్దు అంటే నా కూతురు కూడా మీరు ఎంపీ స్థానం ఇవ్వాలి, అంటే నాకు ఎమ్మెల్యే నా కూతురికి ఆ కడియం కావ్యకు ఎంపీ స్థానం ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. కేసీఆర్ వాళ్ళకి ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు.
అయినా కడియం శ్రీగారు ఎక్కడ కూడా ఉండలేకపోయిండు. అంటే మొదటిసారి ఎలక్షన్ అసెంబ్లీ పెట్టినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కడియం శ్రీగారి పూర్తి స్థాయిలో ఫైర్ అయిపోయింది. అంటే గతంలో ఎక్కడ కూడా ఈ నాయకుడు మాట్లాడిన పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో కడియం శ్రీగారు కూడా అసెంబ్లీలో ఫైర్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ పైన పదే ప్రశ్నల వర్షం కురిపించిండు. కానీ కట్ చేస్తే వితిన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి కడియం శ్రీగారి వాళ్ళ కూతురు ఇద్దరు కలిసేటట్టు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. గూడెం మైపాల్ రెడ్డి నమ్ముకొని ఇటు ఇక్కడైతే పడంచెరులో పూర్తి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అన్యాయం అయిపోయిండు. కానీ ఒకవైపు గూడెం మైపాల్ రెడ్డి నేను కాంగ్రెస్లో లేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు, లేకపోతే బీఆర్ఎస్లో లేని కాంగ్రెస్లో ఉన్నా అంటాడు. సో ఈ విషయాల వల్ల అక్కడ పడంచెరులో కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎలక్షన్లో పనిచేసిన ఇన్ఛార్జీలకు ఇప్పుడున్న గూడెం మైపాల్ రెడ్డి గొడవ కూడా స్టార్ట్ అయిందంటే గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయడం. ఒకవైపు గూడెం మైపాల్ రెడ్డి ఏం చెప్తున్నట్టు తెలంగాణ సాధించిన కేసీఆర్ నాకు నచ్చిన నాయకుడు, నేను ఫోటో పెట్టుకుంటే తప్పేందని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్నాను. అంటే ఒకరికొకరు క్లారిటీ లేదు. అరకెప్పుడు గాంధీ గురించి మాట్లాడితే నేను బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ కండువాని కప్పుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేని కాంగ్రెస్లో చేరిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ బలంగా విమర్శిస్తుంది. గతంలో కౌశిక్ రెడ్డికి అరకెప్పుడు గాంధీకి కొట్లాట కూడా అయింది పెద్ద ఎత్తున. అంటే ఎదురు పడితే కొట్టుకునేంత కూడా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. తిన కూకట్పల్లిలో అరెస్ట్ చేయడం అరకెప్పుడు గాంధీని, ఇటు కౌశిక్ రెడ్డిని కొండాపూర్లో తన ఇంట్లో కంచెగచ్చిబోల్ దగ్గర తన గేటెడ్ కమ్యూనిటీలో అక్కడ అరెస్ట్ చేయడం చాలా గొడవలకు దారితీసింది. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో మొన్నటిసారి డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, మంత్రిగా పనిచేసిండు. అధికారం మారగానే నాకు దీంట్లో ఫ్యూచర్ ఉంటుందో లేదో అనుకునేమో కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. సో వివిధ కారణాలతో అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఫ్యూచర్ కోసం వెళ్ళిన చెప్పి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సోడ నుంచి గెలిచాడు. అక్కడ పార్టీ మారుతున్న సందర్భంలో ఏదైతే న్యూస్ వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ చెందిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గొడవ స్టార్ట్ చేసిళ్ళు. సో ఆ గందరగోళం నెలకొంది. సో ఇతర కారణాలు, సరే కులమైన కేసులు ఉండొచ్చు, గత ప్రభుత్వంలో దోచుకున్న వాళ్ళు ఉండొచ్చు, అంటే ఈ ప్రభుత్వంలో నా పైన కేసులు ఉండదు, నేను సజీవంగా సాఫీగా ఇంకో 5 సంవత్సరాలు పూర్తిగా దోచుకోవాలనే నినాదంతో ఎందుకు వెళ్ళిందో తెలియదు. కానీ పూర్తిగా అయితే బీఆర్ఎస్ పార్టీ నిడిచి వెళ్ళిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో ఈ 10 మంది పైన అటు హైకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం అంటే ఇటు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ ఏజీ మసీహా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే కోర్టు తీసుకునే నిర్ణయం ఇది కాదు, స్పీకర్ గారికి వదిలేస్తున్నామని చెప్పేసి మనకు ప్రస్తుతం ఉన్న స్పీకర్ గారికి చెప్పడం జరిగింది. స్పీకర్ గారు మాత్రం ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఒకవేళ స్పందిస్తే అంటే 3 నెలలు సమయం ఇచ్చింది, అంటే 3 నెలలు స్పందిస్తుందా, బై ఎలక్షన్స్ వస్తాయా రావా ఏంటి చూడాలి. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ దాంట్లో బలంగా ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ పైన వచ్చిన వ్యతిరేకత ఉందంటే వాళ్ళు రాజీనామా చేస్తలేరు. వాళ్ళకంతా సొంతంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీ మారిపోండి, దానికి మాకు ఏ అభ్యంతరం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ చెప్పట్లేదు రాజీనామా చేసి రండి అని ఎక్కడ చెప్పట్లేరు. గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. కేసీఆర్ ఇంటిపైన వాళ్ళ పిట్నా నా ఇంటి వరకు నా కాకి నా ఇంటి పైన వెళ్తే కాల్చేస్తానని. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో వస్తే నేను రానియను కాల్చేస్తా. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన ఎలక్షన్ ప్రచారంలో. సో తర్వాత ఇటు ఎలక్షన్ పూర్తయిన తర్వాత రాజీనామా చేసిరని అన్నారు ఒకసారి, లేదు మీరు అట్లా మేము తీసుకుంటామన్నారు. సో వీటన్నిటిని పరిణామాలు నడుస్తూ ఉన్నది, గందరగోళంలో నడుస్తున్నది. ఇక్కడ కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళు గతంలో మొదటి అసెంబ్లీ సెషన్లో ఇక్కడ బలంగా మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన తర్వాత ఇక్కడ కూడా మాట్లాడలేకపోయిండు. అంటే సీనియర్ నాయకులు ఉన్నారు దాంట్లో చాలామంది. సో ఏంటి వ్యవహారం ఏంటి, ఇటు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలంగా కొట్లాడుతుంది. కాంగ్రెస్ పైన వచ్చిన వ్యతిరేకతను చూస్తే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తే మేము సీట్లు గెలుస్తామనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. చూద్దాం స్పీకర్ గారు ఏమన్నా అనర్హత వేటేసే ఆలోచన ఉందా, లేకుంటే కంటిన్యూ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.